రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తి స్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశించారు. గో సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి దశలో రాష్ట్రంలో వెటర్నరీ యూనివర్సిటీ కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు ముఖ్యమంత్రి. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇరుకు స్థలాల్లో సంబంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఉండాలన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు సీఎం. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో మార్పులను సూచించారు. 4-5 రోజుల్లో తుది మోడల్ను ఖరారు చేయనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీకి భారీగా ఫండ్స్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2654 కోట్లు కేటాయించింది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ హాఫ్కు గాను 1327 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇక ఈ మొత్తాన్ని నిన్న జీహెచ్ఎంసీ పీడీ అకౌంట్లో జమ చేసింది. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించడం, పలు అభివృద్ధి పనులకు ఫండ్స్ను వినియోగించనుంది బల్దియా.